నమస్తే, నేను ఇందు. గన్నవరం మాజీ ఎంపీ వల్లభనేని వంశీ గారి మీద పలు కేసులు నమోదై అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. మరి దీనికి సంబంధించి ఆయన ఆరోగ్యం కూడా క్షీణించినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ దుర్గా కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా ఇందు, మన వీక్షకులు. సార్, మరి చూసుకుంటే అంటే గన్నవరం మాజీ ఎంపీ వల్లభనేని వంశీ గారి మీద అయితే పలు కేసులు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు చూసుకుంటే ఆయన ఆరోగ్యం అయితే క్షీణించినట్టు తెలుస్తుంది. సో దానికోసం ఆయనకు కూడా చికిత్సకు కూడా హాస్పిటల్కి కూడా తరలించినట్టు తెలుస్తుంది. సో ఏమంటారు సార్ దీని గురించి? ఇప్పుడు ఎవరికైనా మనుషులన్న తర్వాత ఆరోగ్యం ఒకసారి బాగుంటుంది, ఒకసారి ఏదైనా ఇబ్బందులు ఉంటాయమ్మా. ఇప్పుడు వంశీ గారికి కూడా ఆరోగ్యం బాగాలేదని మనం ఏం అనట్లేదు, అనలేం కూడా. అయితే ఏంటంటే చాలా మంది ఇలా రాజకీయ కారణాల వలన జైళ్లలోకి వెళ్ళినప్పుడు ఏదో ఒక వంక పెట్టి జైళ్ళ నుంచి తప్పించుకోవడానికి అనారోగ్య సమస్యలు చూపిస్తున్నారు. మొన్న మధ్య చూసాము మనం పోసాని కృష్ణమురళి విషయంలో కూడా. తర్వాత వాళ్ళు అన్ని వైటల్స్ అన్ని బాగానే ఉన్నాయని తిప్పంపేశారు జైలుకి. అట్లా చాలా మంది నటిస్తున్నారు. కాబట్టి ఇది కూడా చాలా మంది, కొందరు నమ్మే వాళ్ళు ఉన్నారు, కొందరు నమ్మనాళ్ళు ఉన్నారు. అయితే ఆన్ అండ్ ఆఫ్ ఈయన కంప్లైంట్ చేస్తున్నాడు. ఆయనకి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నమాట వాస్తవం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మొన్న మధ్య గన్నవరం కంకిపాడు హాస్పిటల్లో కూడా చూపించారు. మళ్ళీ ప్రాబ్లం వస్తే ఆయనకి న్యూరాలజీకి సంబంధించిన ఇష్యూ కూడా ఉందని అనుమానం ఉంది. యాక్చువల్గా అసలు ఈయన విజయవాడ జైల్లో ఉన్నారు కాబట్టి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఇప్పుడు పర్టికులర్గా విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్స్లో న్యూరాలజీకి సంబంధించిన డాక్టర్ ఎవరో లీవ్లో ఉన్నారని చెప్తున్నారు. అందువల్ల గుంటూరు జనరల్ హాస్పిటల్కి రిఫర్ చేశారు. అది కూడా దగ్గరే కాబట్టి అక్కడ చేసినప్పుడు డాక్టర్స్ పరీక్షలు చేశారు, రకరకాల పరీక్షలు కూడా చేశారు. నాకు అర్థమైనంత వరకు స్లీప్ ఆప్నియా అనేది ఆయనకు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. స్లీప్ ఆప్నియా అంటే ఏంటంటే ఒకసారి నిద్రలో గుండె పట్టేసినట్టుగా అయిపోతుంది, గుండె ఆగిపోయినట్టుగా కూడా అనిపిస్తుంది. దాన్ని స్లీప్ ఆప్నియా అంటారు. అది ఒక గురక లాంటి ఇష్యూ అనమాట. ఇప్పుడు దాన్ని టెస్ట్ చేసి ఇంకా కొంచెం స్పెసిఫిక్గా పట్టుకోవాలి అంటే కూడా దాన్ని స్లీప్ ల్యాబ్ అని ఉంటుంది. అక్కడ నిద్రపోయేటప్పుడు అదంతా రికార్డ్ అవుతా ఉంటుంది అనమాట. అతనికి ఉన్న హార్ట్ బీట్ ఎలా జరుగుతుంది నిద్రలో, ఇప్పుడు ఎలాంటి ఇవి వస్తున్నాయి, డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అనేది రికార్డ్ అవుతుంది. గుంటూరు జనరల్ హాస్పిటల్లో కూడా ఆ టెస్ట్ లేదని చెప్తున్నారు. అదే హైదరాబాద్లో అయితే ఈ అపోలో హాస్పిటల్స్, అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఉంటాయి. ఈ స్లీప్ ఆప్నియా ఉన్న వాళ్ళని ఒక నైట్ అంతా ఉంచేస్తారు. సపోజ్ రాత్రి 9 నుంచి మార్నింగ్ 6 వరకు సపోజ్ అతను నిద్రపోతాడు అనుకోండి. ఆ నిద్ర టైం మొత్తాన్ని మనకి ఈసీజీ తీసినట్టుగానే మన బ్రెయిన్ కి అన్ని పెట్టేస్తారు అనమాట. అవన్నీ కూడా ఎలక్ట్రో దీని మీద రికార్డ్ అవుతా ఉంటుంది. ఇప్పుడు అది చేయాలి. స్లీప్ ఆప్నియా ఉన్నదనేటే వీళ్ళు ఎవరు గుర్తించారంటే మన పల్మనాలజిస్ట్, తర్వాత జనరల్ ఫిజిషియన్ చూశాడు ఆయన్ని, తర్వాత న్యూరాలజీ వాళ్ళు చూశారు. న్యూరాలజీ సమస్యలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఈ న్యూరాలజీకి సంబంధించి రిలేటెడ్ అనుకోవచ్చు స్లీప్ ఆప్నియా కూడా, నిద్ర డిస్టర్బెన్స్ అవటం వలన. ఇప్పుడు అంతకుముందు కూడా ఆయన బ్రీతింగ్ ప్రాబ్లం అని చెప్తున్నాడు కదా, అదే ఆ బ్రీతింగ్ ప్రాబ్లం అనేది అదే స్లీప్ ఆప్నియా. నిద్రలో ఒక్కొక్కసారి హార్ట్ బీట్ మిస్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట, శ్వాస బంధించినట్టు అయిపోతుంది. అంటే కొంచెం గందరగోళం కూడా అవుతారు కొంచెంసేపు. అంటే అది ఒక రకమైన స్ట్రోక్ లాగా కూడా అనిపిస్తుంది తెలియని వాళ్ళకి. ఆ కుటుంబంలో అతని హిస్టరీ గురించి తెలిసిన వాళ్ళకైతే ఇది స్లీప్ ఆప్నియా అని చెప్పి కొంచెం మెలకుగా లేపితే మళ్ళీ వెంటనే తేరుకుంటారు. అట్లా అనమాట. అలాంటి డిస్టర్బెన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దానితో బ్రీతింగ్, పల్మనాలజీకి సంబంధించిన ఇష్యూస్ కూడా ఉన్నాయి. అన్ని ఇంటర్ రిలేటెడ్. అయితే ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ఆయనకి గతంలో లాగా కాకుండా ఇప్పుడు ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎటువంటి మినహాయింపులు ఇవ్వలేదు. ఆయన వయసుకు కానీ, గతంలో ఆయన నిర్వహించిన పదవులకు కానీ, ఆయన రాజకీయ అనుభవానికి కానీ ఏమీ ఇవ్వలే. చిన్న కనీస అవసరాలు కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మాత్రం వంశీ గారికి ఎటువంటి చిన్న ఇష్యూ వచ్చినా కూడా అక్కడుండే జైలర్సే అటెండ్ అవుతున్నారు ఇమ్మీడియట్ గా. నియరెస్ట్ బెస్ట్ హాస్పిటల్స్ కి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు గుంటూరులో అక్కడ ఇది స్లీప్ ల్యాబ్ లేదు కాబట్టి ఈయన ఎక్కడ కోరుకుంటే అక్కడికి పంపిస్తారంటున్నారు. స్విమ్స్ కానీ ఇంకేదన్నా నియరెస్ట్ గా ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్ లో. బహుశా నేను అనుకోవటం గుంటూరులో కూడా కొన్ని హాస్పిటల్స్ లో, ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉండే అవకాశం అయితే డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే గుంటూరు కూడా చాలా వైద్యానికి సంబంధించినంత వరకు చెన్నై తర్వాత మళ్ళీ గుంటూరే. గుంటూరులో ఎప్పటి నుంచో మెడికల్ కాలేజ్ ఉంది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది. తర్వాత మెడికల్ గా సంబంధించి అనేక
ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చాలా ఎస్టాబ్లిష్డ్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. చాలా మంది సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా ఉన్నారు. కాబట్టి గుంటూరులోనే నేను అనుకోవటం జరగవచ్చు. లేని పక్షంలో విజయవాడలో కూడా స్లీప్ ల్యాబ్స్ ఉంటాయి, అపోలోలో కానీ ఇంకేదన్నా హాస్పిటల్స్లో. ఇది ప్రభుత్వం వైపు నుంచి మాత్రం వైఫల్యం లేదనే మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత ప్రాంప్ట్గా గతంలో చంద్రబాబు నాయుడు గారికి అటెండ్ అవ్వలేదు. ప్రతి చిన్న ఇష్యూకి ఆయన ఒక టీపాయ్ కావాలన్నా, ఒక ఫ్యాన్ కావాలన్నా కూడా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోమన్నారు. కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవడానికి అది మన చేతిలో ఉండదు. వెళ్ళి మన తరపున లాయరు కోర్టుని అభ్యర్థించాలి, కోర్టు అటెండ్ అయ్యి ఉండాలి, వాళ్ళు పరిశీలించే టైం దొరకాలి, అడ్రస్ ఇవ్వాలి, మళ్ళీ ఆ అడ్రస్ రిటర్న్ గా తీసుకురమ్మని అడుగుతారు జైలర్స్. ఎందుకంటే కక్ష సాధింపు పెట్టుకుంటే ఒక రకంగా ఉంటుంది, మానవతా దృక్పథంతో ఉంటే అసలు ఇవన్నీ అక్కర్లా. ఇవాళ ఏ కోర్టు చెప్పిందని వాళ్ళు వంశీ గారిని తీసుకెళ్తున్నారు. అది మానవతా దృక్పథంతో ఉండే ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే వేధించమని చెప్తేనేమో ఒక రకంగా ఉంటుంది, లేదు మీరు మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయండి అంటేనేమో ఇలా ఉంటుంది. కాబట్టి వాళ్ళు వంశీ గారు కానీ వాళ్ళ కుటుంబం కానీ ఒకటి థ్యాంక్ఫుల్ గా ఉండాల్సింది ఏంటంటే, ఇప్పుడున్న ప్రభుత్వానికి కనీసం ఆయన ఎవరిని ఎట్లా మాట్లాడినా కూడా ఆయనకి సంబంధించి సమస్య వచ్చినప్పుడు వైద్యపరంగా ఆరోగ్యపరంగా వెంటనే మాత్రం అటెండ్ అవుతున్నారు. నేను కూడా వ్యక్తిగతంగా ఆ సిబ్బందిని అభినందిస్తున్నా. అంతే తప్ప దాన్ని రాజకీయంగా ఏదో కక్ష సాధించాలని పెట్టుకోవటం, పైనుంచి ఆర్డర్ వస్తే తప్ప. కానీ అక్కడ ఉన్న జడ్జి గారు కూడా మొన్న ఈయన అభ్యర్థించినప్పుడు ఆ రిటర్న్ ఆర్డర్స్ కూడా ఇచ్చాడు. ఈయనకి ఎప్పుడు ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా మీరు అటెండ్ అవ్వండి, తర్వాత ఈ కోర్టుకు కూడా తెలియజేయమన్నాడు. ఆయనకున్న సమస్య ఏంటి, మీరు ఇచ్చిన వైద్యం ఏంటి, తీసుకెళ్లిన హాస్పిటల్ ఏంటి, వాటి మెడికల్ రిపోర్ట్స్ ఏంటి అనేది అంటే కోర్టు పర్యవేక్షణ ఉంది. అంటే ఇప్పుడు మానవతా దృక్పథంతో ఆ జడ్జి గారు అది ఇవ్వటం, వీళ్ళు అటెండ్ అవటం అనేది అభినందనీయమైన విషయంగా నేను పర్సనల్ గా భావిస్తున్నాను. సో ఇప్పుడు చూసుకుంటే వల్లభనేని వంశీ గారు అయితే సెంచరీ కొట్టినట్టు తెలుస్తుంది. అంటే క్రికెట్ లో సెంచరీ కొట్టారంటే మనం పొరపాటు పడినట్టే, ఆయన జైలు జీవితంలో సెంచరీ కొట్టినట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి 13న జైల్లో అరెస్ట్ అయిన వంశీ గారు మే 24 వరకు అయితే ఆయన ఒక 101 రోజులైతే కంప్లీట్ చేసుకున్నారు. అంటే పలు కేసులో ఇరుక్కుపోయిన వంశీ గారు ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో బెయిల్ రాకపోవడంతో సెంచరీ ఎట్ నాట్ అవుట్ అంటే కూడా ఆయన నిలిచిపోయినట్టు తెలుస్తుంది. సో ఏమంటారు సార్ దీని గురించి? ఇప్పుడు మీరు అనుకుంటున్నారు సెంచరీ అని, ఒక్కోసారి 6 నెలలు 8 నెలలు, జగనే 16 నెలలు ఉన్నాడు. కొన్ని సెక్షన్లను బట్టి, తర్వాత మీరు అన్నట్టు వరుసగా వస్తున్న కేసులను బట్టి ఒక్కోసారి 6 నెలలు 10 నెలలు. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా దాదాపు 1 year కూడా ఉన్నాడు ఆయన, ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న కేసులో. కాబట్టి ఒక్కోసారి అలా చాలా సంవత్సరం పాటు కూడా ఉండే సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఒక సెంచరీ కొట్టంగానే గొప్ప అనుకోవటానికి ఏం లేదు, ఇంకోసారి డబుల్ సెంచరీలు కూడా కొట్టే సందర్భం వంశీకి కూడా రావచ్చు. కాబట్టి ఇప్పుడు మీలాంటి యువత అంతా ఏంటంటే క్రికెట్ తో పోల్చుకుని ఒక సెంచరీ కొడితే పెద్ద ఇది అనుకుంటారు. స్వతంత్ర సమరంలో కూడా మన పెద్ద నాయకులు 10 ఏళ్ళు 8 ఏళ్ళు కూడా సంవత్సరాల పాటు ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అంత పెద్ద సెక్షన్లు లేవు కాబట్టి చిన్నవి, తర్వాత వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్లు ఉపయోగించుకుని తొందరగా రావటం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి సెంచరీ పెద్ద విషయం కాదమ్మా, ఒక్కోసారి డబుల్ సెంచరీలు కూడా అయ్యే సందర్భం కూడా ఉంటుంది. హిందూ సరే ఇప్పుడు మనం చూసుకుంటే అంటే వల్లభనేని వంశీ గారికి ఒక రియలైజేషన్ వచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఆయన 2 సార్లు కూడా టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు, కాకపోతే గెలిచిన తర్వాత కూడా మళ్ళీ వైసీపీలోకి వెళ్ళారు. సో జగన్ ప్రభావం వల్లనే ఈయన జీవితం కూడా తలకిందులు అయిపోయిందని, అనవసరంగా ఆయన లైఫ్ని స్పాయిల్ చేసుకున్నారంటూ కూడా, ఒకవేళ ఆయన జైలు నుంచి బయటకి విడుదలై వస్తే ఒక ప్రకటన చేద్దామని కూడా ఆయన అనుకుంటున్నారు. అంటే ఏంటంటే జగన్ వల్లనే ఇలా అయ్యాను, అనవసరంగా నేను వాళ్ళని చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి లేకపోతే లోకేష్ గారిని అనవసరంగా నేను ఆరోపణలు చేశాను అన్నట్టు ఒక రియలైజేషన్కి అయితే వంశీ గారు వచ్చినట్టు తెలుస్తుంది. సో ఏమంటారు సార్? మీకేమన్నా చెప్పాడు అట్లా? అంటే ఆయన చూస్తుంటే బయటకు వస్తే గనక, బెయిల్ నుంచి బయటకు వస్తే ఒక ప్రకటన చేద్దాం అనిపిస్తుంది. బయట వినిపిస్తున్న మాట సార్ ఇది. అయ్యుండొచ్చు, రాజకీయ నాయకులను అట్లా ఫేస్ రీడింగ్ చేసేవటం చాలా కష్టం అమ్మా, నీకుండా అనుభవాన్ని బట్టి. ఇప్పుడు మేమే చెప్పలేము, నేను కూడా 45 ఏళ్ళ నుంచి ఉన్నా. సరే నా సొంత ఒపీనియన్ కాదు సార్, నార్మల్ గా అందరూ ఆయనకు ఆల్రెడీ ఇంత చేస్తున్నారు అని జనం అనుకోవచ్చు, కానీ నేను అనుకోవట్లేదు అంటున్నా. ఎందుకంటే నేను 45 years నుంచి ఉన్నా, అనేక మంది రాజకీయ నాయకులను చూశాను, ఇట్లాంటి కష్ట నష్టాలు వచ్చిన వాళ్ళు కూడా చూశాను. వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత యథాప్రకారంగానే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఘోరమైన ఓటమి చెందిన మళ్ళీ మీకు ఇంకో సినిమా కూడా చూపిస్తాను 2019-24 మధ్యలో చూసిన సినిమా కన్నా పెద్దది అంటున్నాడు. మరి ఆయన ప్రాయచిత్తం పడుతున్నట్టు అనుకోవాలా
ప్రాయచిత్ పడతలేదు సార్, అనుకోవాలి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు అన్నట్టు రెండు వ్యాఖ్యలు చేశారు సార్. ఒక విధంగా చూసుకుంటే సినిమా చూపిస్తా అన్నారు, ఇంకో విధంగా చూసుకుంటే ఐ డోంట్ హ్యావ్ మనీ టు రన్ ద పార్టీ, ప్లీజ్ గివ్ మీ సమ్ మనీ అన్నారు. అంటే ఒక అయోమయ స్థితిలో కూడా ఆయన ఉన్నారా? అంటే ఒక క్లియర్ పిక్చర్ కూడా ఆయనకు వచ్చేసిందంట. ఆయనకి అయోమయంలో లేడు, జనాల్లో అయోమయ పరుస్తున్నాడు. ఓకే. ఆయన దగ్గర డబ్బు ఎంత ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా తెలుసు. ఈసారి ఓటుకు 10,000 ఇచ్చినా తీసుకుంటారు కానీ ఓటేయరు. కాబట్టి ఆయన ఆర్థిక పరిస్థితి గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదు అనుకోవటం పొరపాటు. అందుకే 11 సీట్లు ఇచ్చారు. అట్లాగే ఇప్పుడు మీరు అన్నారు ఆయన ఇంకో సినిమా అని, ఆయన అంతకన్నా పెద్ద 70mm సినిమా చూపిస్తానని అనుకుంటున్నాడు. ఈసారి 11 సీట్లు కాదు కదా, 0 సీట్లు ఇచ్చి 140mm సినిమా చూపిస్తాను కూడా జనం సిద్ధంగా ఉన్నారు. ఓకే 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 సార్, నమస్తే. థ్యాంక్ యూ మా హిందూ మన వీక్షకులు.